హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూనే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఆ కుల వ్యవస్థ అనేది ఇంకా పటిష్టం అవుతుంది. మరి కులాన్ని నిర్మూలించాలి ఖచ్చితంగా కూడా అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో పరువు హత్యలు కూడా జరుగుతున్నాయి. గతంలో ప్రణయ హత్య కేసు ఒక సంచలనాత్మకమే సృష్టించిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఒక తీర్పు వచ్చిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు విహెచ్ హనుమంతరావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. చూడండి, దేశ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది, ఇంకా కుల వ్యవస్థనే ఉంది. ఒక అబ్బాయి అగ్రకులాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడిని చంపడం అనేది ఇది బాధాకరం. ఇది చాలా సీరియస్. ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చింది, అందరూ ఇవాళ సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఇంకా పాతతనంలోనే ఉంటే ఆడు ఎస్సీ అని అతన్ని చంపడం. దాని తర్వాత తీర్పు ఇచ్చిండ్రు. ఆనాడు ఉన్నటువంటి రంగనాథ్ గారు ఎస్పీ ఉండే, ఆయన కూడా ఛేదించిండు. ఇది నిన్న మిర్యాలు కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక కేసులో హ్యాంగింగు, మిగతా వాళ్ళకు జైలు ఇచ్చిండ్రు. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. 3 అమ్మాయిలను, చిన్న పిల్లలు 12 ఏళ్ళ 11 ఏళ్ళ పిల్లలను శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నేను లిఫ్ట్ ఇస్తాను గాజుల రామారావు పోవాలంటే 4 కిలోమీటర్లు స్కూటర్ మీద తీసుకుపోవడం, బావి దగ్గర తీసుకుపోవడం, రేప్ చేయడం, మర్డర్ చేసిండు 3 చేసిండు. దాని మీద కూడా తీర్పు వచ్చింది. ఎప్పుడు ఫిబ్రవరి 2020లో వచ్చింది. ఇవాళ 5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు తీర్పు ఇస్తలేదు. నేను మహేష్ భాగవత్ని అడిగిన, ఆయన రాచకొండ కమిషనర్ ఉండే, ఆయన ఛేదించిన హైకోర్టు అప్రూవల్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఈ విధంగా చేస్తే రేపు పోలీసు వాళ్ళ వ్యవస్థలో కూడా వీక్నెస్ వస్తుంది. అరే మేము ఎందుకు రావు, కష్టపడాలి ఎందుకు, ఛేదించాలి ఎందుకు, కోర్టు నిర్ణయం తీసుకున్నాక కూడా న్యాయం జరగకపోతే మేము ఎందుకు పనిచేయాలి అనేది వస్తుంది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా శ్రద్ధ వహించి దీని మీద ఏదో ఒక ఆలోచన చేసి జ్యుడిషియరీతో డిస్కస్ చేసి, నేను రమణ గారు చీఫ్ జస్టిస్ కూడా లెటర్ రాసిన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అశోక్ ఆరాధ్యజీ కూడా ఇచ్చిన. ఇంతవరకు ఏం లేదు. అంటే ఎందుకు పెండింగ్, హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇయ్యదో అని అడుగుతున్నా. న్యాయం జరగకుంటే ఎప్పుడైతే ఇవే క్రైమ్ జరుగుతూనే ఉంటుంది అనేది నా ఉద్దేశం. అంటే క్రైమ్ ఇట్లా పెరిగిపోవడానికి జ్యుడిషియల్ యంత్రాంగమే ప్రధాన కారణం, వాళ్ళ జాప్యమే కారణం అంటారు. చూడండి, జ్యుడిషియరీ వాళ్ళే అన్నారు, ఏదన్నా కేసు సీరియస్ కేసు ఉంటే సోమూటో కింద కూడా కేసు పెడతామన్నారు. మరి ఇంత కరెక్ట్ కేసు అయినా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అనేది పాయింట్. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఆపడంతో ఇంకా క్రైమ్ పెరుగుతుంది. క్రైమ్ ఓడి చేస్తే వానికి శిక్ష పడితే మిగతా వాళ్ళు భయపడతారే, నన్ను కూడా చంపుతారే, మా అమ్మ ఏమవుతుంది, మా అక్క ఏమవుతుంది అని ఆలోచన చేస్తారు. అది జరుగుతలేదు కాబట్టి క్రైమ్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు జ్యుడిషియల్గా న్యాయస్థానాలు కూడా మేము చెప్పినప్పటికీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ఎంక్వైరీ అనేది నిర్లక్ష్యంగా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి, గత కాళేశ్వరం విషయం, ఇలాంటి అనేక అంశాలు కూడా పూర్తిగా జాప్యం జరగడం వల్లనే తీర్పులు కూడా లేట్ అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను ఏమంటారు కదా? చూడండి, దానికి ఒక్కటే చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని న్యాయం చేయమని కోరుతా నేను. ఎందుకంటే జ్యుడిషియరీకి ఏదైనా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మా మీద కూడా పెడతారు. కాబట్టి అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయమని జ్యుడిషియరీని కోరుతున్నా. రైట్. సో చూసారు కదా, ఏదైనప్పటికీ కూడా ఈ క్రైమ్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమస్యల్ని దేశవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. జ్యుడిషియల్ వ్యవస్థ త్వరగా దీంట్లో చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కూడా కోర్టు తీర్పులు అనేవి ఇక త్వరగా వస్తాయి. ఇక క్రైమ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఇటు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, జ్యుడిషియరీ వ్యవస్థ కానీ పటిష్టంగా పనిచేయాలి. దీని మీద ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇలాంటి పరువు హత్యలు కానివ్వండి, క్రైమ్ విషయంలో కానివ్వండి కట్టుదిట్టంగా వ్యవహరించాలని కూడా ఇక కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా పొలిటికల్గా కానివ్వండి, ఇటు సామాజికంగా కానీ మరిన్ని ఎలాంటి అంశాలు ఇక ముందుకు వెళ్తాయన్నది కూడా తెలియాల్సి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ ప్రవీణ్తో నరసింహ, రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.